నేను ఎంత కష్టపడుతుంది, ఎంత డబ్బు కూడబెడుతుంది, లేకపోతే ఇన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి మ్యూచువల్ ఫండ్స్ కడుతుంది, లేకపోతే ఇది కడుతుంది అది కడుతుంది, ఇవన్నీ దేనికోసం అంటే నా పిల్లలు బాగు కోసమే, నా తరము బాగుండాలి, నా మునిమనవరులు బాగుండాలి, నా మనవడు మనవరాలు అందరూ కూడా చక్కగా ఆశీర్వాదకరంగా వెళ్ళాలని చెప్పి మానవుడు యొక్క సంపద ఎప్పుడు కూడా తరతరముల వరకు వెళుతూ ఉంటాడు. గమనించండి, ఎప్పుడు కూడా బైబిల్ బోధించేది ఏంటంటే 2 రకాల ఆశీర్వాదాలు, అనగా చెమటోర్చి కష్టపడి నడువంచి ఆ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఎవరైతే పేరు సంపాదించుకుంటారో, ఆ మంచితనాన్ని సంపాదించుకుంటాడో అది లోకపరంగా నిలిచిపోతూ ఉంటుంది. కానీ బైబిల్ పరంగా కూడా, ఏదైతే ఆత్మీయమైన పరంగా కూడా మనము ఆశీర్వాదాలు అనేది శాశ్వతంగా పొందుకోవాలి. దానికి కారణం అంటే విధేయత ద్వారా. ఎలాగా? ఓన్లీ విత్ ఒబీడియంట్ అనేది ఒక క్రైస్తవులు ఉన్నట్లయితే ఈ విధేయత ద్వారా దేవుడు మీకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని